మిత్రులు గారి శుభాకాంక్ష సందేశం. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ R&D మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, సిఎంజీ జెన్కో హరీష్ గారికి, నల్గొండ కలెక్టర్ గారికి, నల్గొండ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారికి, ఆల్ అవర్ జెన్కో డైరెక్టర్స్, అందరు ప్రజాప్రతినిధి అందరికీ, జెన్కో ఆఫీషియల్స్ అండ్ స్టాఫ్ అందరికీ, తర్వాత ఈరోజు కొత్తగా అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకుపోతున్న మీ అందరికీ నా నమస్కారాలు. ఇది చాలా రోజు నుంచి మనం ఎదురు చూస్తున్న దినం రోజు ఎందుకంటే ఈ ప్లాంట్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదురు చేసుకుంటున్నాం. కానీ మన డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకొని ఈ ప్లాంట్లో ఉన్న హర్డల్స్ రిమూవ్ చేసి ఈరోజు ఈ ప్లాంట్లో 2 యూనిట్స్ ఆల్రెడీ COD అయినాయి. ఒక యూనిట్ ఇప్పుడు సింక్రొనైజేషన్ నడుస్తుంది. ఇంకొక యూనిట్ మనకు దాదాపు ఒక 2 నెలల్లో వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఫైనల్ ఒక 5 యూనిట్ మనకు ఈ డిసెంబర్ నాటికి లేకుండా వచ్చే సంవత్సరం జనవరి నాటికి కంప్లీట్ అవుతుంది. సో దాదాపు ఈచ్ యూనిట్ ఒక 800 మెగావాట్ ఉండి 5 యూనిట్స్ 4000 మెగావాట్ పవర్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా మీరు అందరూ మీ భూమి ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం ఇచ్చారు. మీరు కూడా ల్యాండ్ లూజర్స్గా అయి ఈ ప్రాజెక్ట్లో కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. దానికి రికగ్నైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మన డిప్యూటీ సీఎం గారి డైరెక్షన్స్లో మీ అందరికీ ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో మనం ఒక 112 మందికి అపాయింట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఈరోజు 335 మందికి అపాయింట్మెంట్స్ మనము ఇస్తున్నాము. హరీష్ గారు చెప్పారు ఇంతకుముందు మీరు ఒక ల్యాండ్ లూజర్స్గా అయి ఈ యొక్క ప్రాజెక్ట్లో కాంట్రిబ్యూట్ చేశారు. కానీ ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్లో ఒక ఎంప్లాయీ అయి కాంట్రిబ్యూట్ చేయాల్సిందిగా అవసరం ఉన్నది. ఇంతకుముందు మీరు ఒక హక్కుగా ఇది అనుకుంటున్నారు, కానీ ఈరోజు ఆ హక్కు ఒక బాధ్యతగా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్లాంట్ మనందరికీ ఈ ప్లాంట్ బాగా నడవాలి అంటే మీ అందరూ సహకారం ఉంటేనే ఈ ప్లాంట్ బాగా నడుస్తుంది. సో మీరు అందరూ మీ ఓన్ ప్లాంట్గా భావించి మీ సొంత భూమి దానికోసం ఇచ్చారుగా, అదేవిధంగా ఈ ప్లాంట్ కూడా మీ సొంత ప్లాంట్ ఉంది అలాగే పని చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఒక మంచి ఎఫిషియెంట్గా ఈ ప్లాంట్ నడుస్తుంది నేను భావిస్తున్నా. అదేవిధంగా చాలా రోజు నుంచి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కూడా జెన్కోలో పెండింగ్ ఉండేది. లాస్ట్ రివ్యూ మీటింగ్లో మన డిప్యూటీ సీఎం గారు ఒక క్లియర్ ఆదేశం ఇవ్వటం జరిగింది. ఏంటి అంటే జెన్కోలో ఉన్న పెండింగ్ ఉన్న అన్ని కంపాషనేట్ అపాయింట్మెంట్స్ పూర్తి చేసి అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. సో మన CMD గారు డైరెక్టర్స్ సిబ్బందులు అందరూ చాలా ఈ లాస్ట్ 2-3 నెలల్లో చాలా ఎఫర్ట్ పెట్టి ఈరోజు దాదాపు ఒక 150 మంది పైన అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వటం జరుగుతున్నాయి. ఇది కూడా ఒక చాలా హిస్టారిక్ స్టెప్. నేను అనుకున్న ఇంతమందికి ఒకే వేదికలో ఒకే సందర్భంలో నేను ఎప్పుడూ చూడలేదు. సో ఇది కూడా ఒక హిస్టారిక్ డే ఉంటుంది.
అదేవిధంగా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పారు, చాలామంది దీనికోసం కృషి చేశారు. అంటే మీ అందరికీ, అంటే ల్యాండ్ లూజర్స్కి ప్లస్ కంపాషన్ డిపార్ట్మెంట్కి జాబ్స్ చేయడానికి కలెక్టర్ గారు చాలాసారి మాకు ఈ సమస్యలు ఉంది, మన డిప్యూటీ సీఎం గారికి, అక్కడి నుంచి మన R&B మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కూడా రెగ్యులర్, ఎమ్మెల్సీ గారు రెగ్యులర్ ఫాలో అప్ ఉండేది. అంటే తొందరగా ఇవ్వాలి. కలెక్టర్ గారు కూడా చాలా దీనికి సంబంధించిన మీటింగ్స్ ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ గారు చాలా కృషి చేశారు. కలెక్టరేట్ స్టాఫ్, సబ్ కలెక్టర్ స్టాఫ్, తహసీల్దార్ ఆఫీస్ స్టాఫ్. ఇంతకుముందు ఈ సమస్య నేను ఒక రెవెన్యూ సైడ్ నుంచి చూసేవాళ్ళు ప్రీవియస్ పోస్టింగ్లో, కానీ చాలా హ్యాపీ, అంటే ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన తర్వాత ఈ సమస్య పరిష్కారం అయింది. సో మరి వారందరికీ కూడా మీ అందరి తరఫు నుంచి కూడా నేను ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సంబంధిత శాఖ మంత్రులు గౌరవనీయ డిప్యూటీ సీఎం గారి నుంచి ప్రారంభిస్తే ప్రజాప్రతినిధులు పైనుంచి కింది దాకా, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా MRO